టీవీ9 ప్రేక్షకులందరికీ హేవళంబన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి న్యూస్ వాచ్లో గమనిస్తే బెయిల్ రద్దు చేయండి అంటూ జగన్ బెయిల్కి సంబంధించిన వార్తని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు బ్యానర్గా. సాక్షుల్ని జగన్ ప్రభావితం చేస్తున్నారన్నది సిబిఐ ప్రధానంగా చేస్తున్నటువంటి అభియోగం. విచారణ 7కు వాయిదా వేస్తూ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం కౌంటర్ దాఖలు చేయాలని జగన్కి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశం. ప్రత్యేక కోర్టుకు నివేదించినటువంటి సిబిఐ అన్న వివరాలని ప్రధానంగా హైలైట్ చేస్తుంది. అలాగే విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ఊరుకోను అంటూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనకు సంబంధించిన వివరాలు, అలాగే తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆధ్వర్యంలో నేను జరిగిన రాజ్భవన్ వేదిక జరిగిన ఉగాది సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కూడా పాల్గొన్నారు. దానికి సంబంధించిన వివరాలని, ఫోటోగ్రాఫ్స్ని కూడా హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజీలో. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు గమనిస్తే గీత దాటారు అన్న శీర్షికతో జగన్ బెయిల్ రద్దు చేయండి అన్నది సిబిఐ ప్రధానంగా చేస్తున్నటువంటి విజ్ఞప్తి. అంశాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే అదే రచ్చ అంటూ సాగని చర్చ, ఆందోళనల మధ్య బిల్లులు మంజూరైనటువంటి సభకి సంబంధించిన వివరాలని, శాసనసభకు సంబంధించిన వివరాలని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి. అలాగే లీకేజీపై సర్కారు దొంగాట అంటూ 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు లీకైనా ప్రభుత్వం దొంగాట ఆడుతోంది అన్నది ప్రధానంగా సాక్షి పేజీలో హైలైట్ చేస్తున్నట్టు కథనం. 10th ప్రశ్నపత్రాలు లీకైనా దానికి నారాయణ విద్యా సంస్థల కారణమైన ప్రభుత్వం చర్యలు తీసుకోవటం లేదు అంటూ ప్రతిపక్ష నాయకుడు చేసిన విమర్శలకు సంబంధించిన అంశాలే హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజీలో. ఇక తెలంగాణ పత్రికల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం 108 సిబ్బందికి ఉగాది కానుక అంటూ నమస్తే తెలంగాణ బ్యానర్ కథనాన్ని హైలైట్ చేస్తుంది. ఒక్కొక్కరికి 4000 వేతనం పెంపు 2016 ఏప్రిల్ నుంచి వర్తింపజేసే విధంగా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్లో 2016 ఏప్రిల్ నుంచే ఈ పెంపు వర్తింపజేయబోతున్నాం అంటూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. ఉగాది కానుకగా ముఖ్యంగా 108 సిబ్బందికి ప్రభుత్వం అందించినటువంటి ఈ పండగ శుభాకాంక్షల్ని ప్రధానంగా తెలియజేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో. అలాగే రాష్ట్రం సుభిక్షం కావాలి అంటూ గవర్నర్ నరసింహన్ ఉగాది సందర్భంగా ఇచ్చిన సందేశానికి సంబంధించిన వివరాల్ని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి అంటూ గవర్నర్ ఇచ్చినటువంటి శుభాకాంక్షల్ని, శుభాశీస్సుల్ని ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో హైలైట్ చేస్తుంది. అలాగే 70,000 ఇండ్లకు టెండర్ అంటూ నగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లక్ష్యాన్ని సాధిస్తామంటూ ప్రభుత్వం నిన్న సమీక్షా సమావేశం సందర్భంగా చెప్పిన మాటలని హైలైట్ చేస్తుంది. 70,000 ఇళ్లు హైదరాబాద్ వేదికగానే నగరంలోనే నిర్మించబోతున్నాము. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 70,000 ఇళ్లుకి సంబంధించిన టెండర్ రాబోతోంది అంటూ దానికి సంబంధించిన అంశాన్ని నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజీలో హైలైట్ చేస్తుంది. పత్రికలో వచ్చిన ఈ వార్తల మీద అలాగే ఉగాది సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఉగాది సందర్భంగా మంచి జరగాలని ఏ రకంగా కోరుకుంటున్నారు, దానికి సంబంధించిన విశ్లేషణల్ని మనతో పాటు పార్టిసిపేట్ చేయడం కోసం బంగారేశ్వర శర్మ గారు ఉన్నారు. అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే మంతా సూర్యనారాయణ శర్మ గారు కూడా మనతో పాటు ఈ చర్చలు పార్టిసిపేట్ చేస్తారు. ముందుగా బంగారేశ్వర శర్మ గారు, మీ దగ్గర నుంచే ఇష్యూ స్టార్ట్ చేస్తే గణేష్ బిగాల్ గారు కూడా మనతో పాటు టీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతారు. ఉగాదికి సంబంధించినటువంటి ఈ ప్రాశస్యం, ముఖ్యంగా హేవళంబనామ సంవత్సర ఉగాదికి ఉన్నటువంటి గొప్పతనం గురించి చెప్పండి. దీని యొక్క గొప్పతనం ఏమిటి అంటే, అసలు హేవళంబి అంటేనే బంగారపు తోరణము అని చెప్పబడుతుంది. చాలా చక్కటి బంగారుమయంగా ఉంటుంది. ఈ సంవత్సరం చాలా విశేషంగా ప్రజలందరూ కూడా కొంత సంతృప్తితోటి ఉంటారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. టీవీ9 ప్రేక్షకులకి అలాగే ఇక్కడున్న పెద్దలకి అందరికీ కూడా హేవిళంబి నామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది అనేది మిగతా ఏదో మన జనవరి 1 లాగానో అట్లా కాకుండా చాలా విశేషంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి మొత్తం పులకరిస్తూ ఉంటుంది, వసంతోత్సవ ఢోలికలు సాగుతూ ఉంటాయి. దీన్ని మధుమాసము అని కూడా పిలుస్తారు మన పెద్దలు. మనకి చక్కగా యజుర్వేదంలో ప్రత్యేకంగా దీనికి మధుశ్చ మాధవశ్చ అని చెప్పబడుతుంది. అలా మధుమాసంగా కూడా దీన్ని పేర్కొంటారు. మొత్తము ప్రకృతి అంతా కూడా పచ్చగా ఎప్పుడూ విననటువంటి ఆ వసంత గానము కోకిలలు చక్కగా అరుస్తూ వింటూ ఉంటాం. ఇప్పటిదాకా ఎండిపోయి రాలిపోయి పడిపోయినటువంటి ఆకులు మళ్ళీ చిగురోడ్చుకొని చక్కగా ఆ పచ్చదనంతో నిండి ఉంటుంది. ఇలాంటి ఈ ఉగాది శోభ రోజు, ఈ హేవిళంబి నామ సంవత్సరంలో ముందు లేవగానే తైలాభ్యంగనము అనేది ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ప్రతి వాళ్ళు తైలాభ్యంగనం చేయాలి. అయితే మనకి ఈ మధ్యకాలంలో కొంచెం అలవాటు తప్పింది, కానీ ధ్వజారోహణం అనేది కూడా చాలా ప్రధానంగా చేయాలండి. ఖచ్చితంగా బ్రహ్మధ్వజము అనేది ఇంటి మీద పెట్టుకోవడము అనేది చాలా శ్రేష్టము. అది విజయానికి గుర్తు. తెలుగు ప్రజలందరూ కూడా ఇదిగో ఇది మాకు విజయానికి గుర్తు అని చెప్పేట్టుగా బ్రహ్మపూజ చేసేట్టు ఆ బ్రహ్మోత్సవాన్ని చేయటము, ఆ చక్కటి ధ్వజాన్ని పెట్టుకోవడం, ఇట్లా అనేక ఆచారాలతోటి కూడి ఉంటుంది. ఇంకా పంచాంగ పఠనాలు మాట్లాడుతూ ఒక్కొక్కటి చక్కగా చెప్పుకుంటూ వెళ్దాం ఆచారాలన్నీ కూడా. అలాగే మంతా సూర్యనారాయణ శర్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి ముందుగా ఈ హేవళంబి నామ సంవత్సరం తెలుగు రాష్ట్రాలకి ఏ రకంగా ఉండబోతుందంటే, పండితులు దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతులు మీరు కాబట్టి మీరే చెప్పాలి. తప్పకుండానండి.
మొట్టమొదటిగా టీవీ9 ప్రేక్షకులందరికీ హేవళంబి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం అంటున్నాం, తెలంగాణ. రెండు రాష్ట్రాల వరకు ఏ విధంగా ఉంటుంటే ఇక్కడ హేవళంబి అన్నది సువర్ణము అంటే బంగారు కిరణాలు, బంగారు కిరణాలతో కూడిన ఒక సంవత్సరంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆ బంగారు తల్లి అని మన కేసీఆర్ గారు అంటుంటారు, మన రాష్ట్రం బంగారు తల్లి, బంగారు తెలంగాణ అంటుంటారు. కాబట్టి ఆ బంగారం అనే పదం వాడుకుని ఉంటే ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉండే అవకాశం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకేం చెప్తారంటే పంచాంగం ప్రకారం మనం వెళ్తున్నప్పుడు జలలగ్నము, అదేవిధంగా మనకంటే వర్షలగ్నముని రెండు లగ్నాలు తీసుకుంటారనమాట. ఇక్కడ వర్షలగ్నానికి జలలగ్నానికి అధిపతులు ఎవరైతే ఉన్నారో ఒకటి మేషలగ్నము, రెండవది కుంభలగ్నం అన్నమాట. ఈ రెండింటికి అధిపతులు ఎవరైతే ఉన్నారో ఒకటి కుజుడు, రెండోది శని. వీళ్ళిద్దరు సమ ఉజ్జీవులు, అంటే యుద్ధంలో కూడా సమ ఉజ్జీవులే, అదేవిధంగా ఏ విషయం తీసుకున్నా బలాబలాలలో వాళ్ళిద్దరు సమ ఉజ్జీవులే అన్నమాట. అంచేత ఈ సంవత్సరం కేంద్రంలో తీసుకున్న, రాష్ట్రంలో తీసుకున్న, ఇరు రాష్ట్రాల్లో తీసుకోండి, రాష్ట్రాలకి కేంద్రానికి మధ్యన సమన్వయం ఏ విధంగా ఉంటుందని చూసుకున్నప్పుడు ఇద్దరి మధ్య సమతుల్యమైన బలంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే నేను మంచి పని చేస్తే నేను కూడా చేస్తాను, నేను చేస్తే మేము కూడా చూపించుకుంటాం మా యొక్క బలాన్ని, అంటే హెల్దీ కాంపోజిషన్తో ముందుకు వెళ్ళడం. బలము అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలకి చేసే పనులు, అంటే ప్రజలకి చేసే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎవరికి వాళ్ళే మేనే గొప్పగా చేస్తున్నట్టుగా అందరూ ప్రజాభిమానాన్ని పొందడానికి చాలా అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రజల యొక్క అభిమానాన్ని ప్రభుత్వం పొందుతారు అని ప్రత్యేకంగా మనం చెప్పడం కనబడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం రెండు రాష్ట్రాల వరకే కాదు, సమన్వయం రాష్ట్రానికి, కేంద్రానికి, అన్ని రాష్ట్రాలకి మధ్య సమన్వయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ సువర్ణం అన్న విషయం మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బంగారు కిరణాలని చెప్తున్నాం కాబట్టి ఈ బంగారం అన్నా, కాషాయం అన్నా, పసుపు అన్నా వీటికి ఓ ప్రత్యేకమైన స్థితి ఉన్నదని చెప్తాం. కాబట్టి ఇక్కడ దేశంలో కేంద్రంలో ఉన్న మనకు బీజేపీ పార్టీ అనేటువంటి కాషాయ వర్ణంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధికమైన బలాన్ని కూడా సమకూరుస్తుంది. అది అన్ని చోట్ల వ్యాపించే అవకాశం ఈ సంవత్సరం మంచి పేరు ప్రతిష్టలతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. అయితే తెలుగు రాష్ట్రాల విషయాలకు వచ్చేసరికి సహజంగానే ఉగాది నాడు ఎక్స్పెక్టేషన్స్, వర్షాలు ఎలా ఉంటాయి, ఎండలు ఎలా ఉంటాయి, ముఖ్యంగా రైతాంగం పడేటువంటి ఒక టెన్షన్ ఉంటుంది. ఈసారి కొంచెం బాగుంటుందా బాగోదా, ఎందుకంటే ప్రతిసారి రైతులు పడేటువంటి ఒక టెన్షన్ వర్షాల గురించే. ప్రకృతి ఏ రకంగా ఉండబోతోంది, ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుందా లేక ఏదైనా కొంత మళ్ళీ వైపరీత్యాలు ఉంటాయి, ఇటువంటి కొన్ని భయాలు ఉంటాయి. ప్రకృతి వైపరీత్యాలు చాలా తక్కువగానే ఉంటాయండి, కంగారు పడకలే. రైతాంగానికి ఒక మంచి శుభార్తను చెప్పొచ్చు ఈ సంవత్సరం పూర్తిగాను. రైతాంగానికి ప్రత్యేకంగా రైతాంగం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే పాడి పంట అద్భుతంగా ఉంటుంది. తర్వాత సరసమైన ధరలో మన ప్రజలకి అందుబాటులో ప్రతి ఒక్క వస్తువు అందేటట్టుగా ఈ సంవత్సరం బాగుంటుందండి. తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా, అంటే ఇక్కడ రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రైతు పండించే పంట, ఆర్థిక వ్యవస్థ ఇవి రెండు అనుసంధానమై ఉంటాయి. కాబట్టి ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. రైతుకి అనేది ఒక లాభదాయకంగా ఈ సంవత్సరం ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ సూర్యకిరణాలు అని చెప్పుకుంటున్నాం, సూర్యకిరణాలతోనే ఈ ప్రకృతి అంతా మార్పు అంతా కనబడుతుంది. అంచేత సూర్యకిరణాలు ఎర్రదనంతో కూడిన పదార్థాలు ఏవైతే పండిస్తున్నారో, అలాగే పసుపు రంగుతో కూడిన పదార్థాలు ఏవైతే పండిస్తున్నాం, అంటే పప్పు తీసుకోండి, గోధుమలు తీసుకోండి, ఇవన్నీ కూడా ఆ రంగున్నీ అటువంటి రంగులు అన్నమాట. సో వీటన్నిటికీ ఒక లాభం వచ్చే అవకాశం బాగా కనబడుతుందని చెప్పడానికి అవకాశం ఉందండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ప్రజలకు, రైతులకు, ప్రభుత్వానికి అనుసంధానమే సరసమైన ధరల్లోని వ్యాపార వ్యవహారాలు నడుస్తాయని కూడా చాలా చక్కగా చెప్పొచ్చు ఈ సంవత్సరం. కారణం ఏంటంటే రాజు బుధుడై ఉన్నాడు. కాబట్టి రాజు అన్నప్పుడు ఇక్కడ ప్రజాప్రతినిధి అయినటువంటి ముఖ్యమంత్రి గారు అనుకున్నప్పటికీ కూడా ఆ బుధుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ఆర్థిక వ్యవస్థను మారుస్తూ, అనుసంధానం చేస్తూ, ప్రజలకు ఉపయోగపడే మా ప్రభుత్వ పథకాలని ఎన్నో దగ్గర తీసుకెళ్ళాలని చేసే ప్రయత్నంలో ఒక లాజిస్టిక్గా ప్లాన్ చేసి ఒక ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్ అండ్ ఏం గోల్స్ అని అద్భుతంగా చేసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ప్రజల అభిమానం కూడా ప్రభుత్వం పొందే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ రైతు అభిమానం పొందుతున్నాడు అంటే రైతుకు కావాల్సిన ఏర్పాటు ప్రభుత్వం నుండి వస్తుంది. అంటే ఇద్దరి మధ్య ఇంకేది బ్రేకర్ ఉండకుండా అనుసంధానం బాగుంటుంది ఈ సంవత్సరం అన్నమాట. ఎందుకంటే రాజు అనేవాడు బుధుడు కాబట్టి బుధుడు యొక్క ఆలోచన బాగుంటుంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడి కొంత స్టేబుల్ అవుతున్నటువంటి సందర్భంలో రామన్ గారు కూడా మాట్లాడతారు. రామన్ గారు, టీడీపీ నాయకత్వం ప్రస్తుతం ఆంధ్రాలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. రెండు ప్రభుత్వాల మధ్య కొంత ఉద్రిక్తతలు ఉన్నాయి, ప్రారంభంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు స్టేబుల్ అయ్యాయి, ఒక డైరెక్షన్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ముఖ్యంగా ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి చాలా గట్టిగా ఎక్కువ ఆశిస్తున్నారు. అవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం ఇది. మంచి వాతావరణం ఉందంటున్నారు కాబట్టి మంచిగా చేసే ఆలోచన ఉందా? ముందుగా మురళి గారు, మీ టీవీ9 ద్వారా ఎవరైతే ఇవాళ ఈ ఉగాది జరుపుకుంటున్నారో అందరికీ కూడా
తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడి తరఫున మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ హేవిళంబ సంవత్సరం ఉగాది ఏ విధంగా ఉండబోతుందో కూడా పండిట్లు ఆల్రెడీ చెప్తా ఉన్నారు. సువర్ణం అని, తర్వాత సూర్యకిరణాలు వస్తాయనేది ఏ విధంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఉగాది ఎప్పుడు కన్నా ఈసారి ఒక ప్రాధాన్యత మేమేం చెప్తా ఉన్నామంటే, మాకు పార్టీ వ్యవస్థాపక రోజు ఈవేళ 29-36 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 2 రాష్ట్రాల్లో కూడా ఆ రోజు కలిసి ఉన్నప్పుడు తెలుగువాడిని తెలుగువాడుగా పిలబడే విధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజు ఈవేళ. శుభదినం, మంచి జరగాలని, అదేవిధంగా 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ రాష్ట్ర విభజన జరిగిన ముఖ్యమంత్రి గారు కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్టీఆర్తో సన్నిహితం ఉంది, అక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి 2 రాష్ట్రాల విధంగా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ, సరే ఇక మీరు వేశారు 2 రాష్ట్రాల గురించి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ప్రారంభంలో చూసాం కదా, ఉద్రిక్త పరిస్థితులు, ఒకళ్ళొకళ్ళ అనుమానాలు, పరస్పరం ఒక అనుమానాస్పదమైనటువంటి వాతావరణంలో విడిపోయినటువంటి సందర్భంలో అది దానికి ఆ ఇష్యూస్ అన్ని కొంచెం స్టేబుల్ అవుతున్నాయి కదా. అవుతున్నాయి. ఇందాక పండిట్ గారు చెప్పినట్టుగా, శర్మ గారు చెప్పినట్టుగా ఏమిటంటే డిమానిటేషన్ అవనండి, లేకపోతే ఇంకోటి అవనండి, రైతాంగం బాగుంటుంది, అన్ని వర్గాలు కూడా బాగుంటాయి, ప్రజలకు మంచి జరుగుతుంది, ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ ఇవి కానీ ధరలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వీటన్నిటి వల్ల కూడా ప్రభుత్వ పాలసీల వల్ల వాటి వల్ల మంచి జరగాలని జరుగుతుందని కోరుకుందాం. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా స్టెబిలైజ్ అవుతున్నాయి 2 రాష్ట్రాలు కూడా. ఆర్థిక పరిస్థితి కేంద్రంలో కానీ అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా మెరుగు అవ్వాలని అవుతుందని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే పెండింగ్ అంశాలు అయితే ఉన్నాయో 2 రాష్ట్రాల మధ్య కూడా ఇప్పటికే గవర్నర్ గారు 2 దఫాలుగా కలిశారు కమిటీని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదేమిటంటే ఓకే, ప్రజలు కోరుకున్నారు, అయిపోయింది, ఆ భాగం అయిపోయింది. కాబట్టి 2 ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా బాగుండాలి, అభివృద్ధి చెందాలి, సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరం బాగుండాలని అందరం కూడా కోరుకోవాలి. కాబట్టి ముఖ్యమంత్రులు కానీ పరిపాలన కానీ అదేవిధంగా ఉంటుందని కూడా ప్రారంభంలో అయితే మీకు కొన్ని ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడే వచ్చాం, కొత్త రాష్ట్రం కొన్ని బాధలు ఉన్నాయి. అది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇక ఎక్స్క్యూజెస్ ఉండవు. 4 బడ్జెట్లు పెట్టిన తర్వాత ఎస్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్, దానికి సంబంధించిన రిజల్ట్ చూపించాల్సిన సమయం ఇది. ఇక అది చెప్పడానికి కూడా వీల్లేదు. సో విభజన ఏ విధంగా జరిగింది, వాటన్నిటి మీద పదే చర్చించుకున్నాము. జరిగింది, అన్యాయం జరిగింది, అయినా కానీ మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ముందుకు వెళ్ళాలి. ప్రజలు ఎంతో ఆశతో మనకు అధికారం ఇచ్చారు, వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పదే ఆలోచిస్తూ ఉన్నారు. ఇన్ని గంటలు కష్టపడుతున్నా, ఎక్కడికి వెళ్ళినా పారిశ్రామిక అభివృద్ధి జరగాలి, నిరుద్యోగ సమస్య తెచ్చాలి, రైతాంగాన్ని నిరుపేదలను ఏ విధంగా ఆదుకోవాలా, ఎన్నికల ముందు ఏమి వాగ్దానం చేశామో వాటన్నింటిని ముందుకు తీసుకెళ్లాలా, కేంద్ర సహాయం ఏ విధంగా తీసుకోవాలి, పక్క రాష్ట్రాల సహాయం కూడా ఏ విధంగా తీసుకోవాలి, ఏ అంశాన్ని మనకి పట్టు విడుపులకు వెళ్లకుండా ఇదిగో ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క విభజన అనేది ఎవరి ఆస్తి కాదు, ప్రజల ఆస్తి. కాబట్టి ఈవేళ మనం అనుకోకుండా అధికారం ప్రజలు ఇచ్చారు, మన పరిపాలన చేయమని, మంచి చేద్దాం, ఆ దిశగా ఆలోచిస్తారని భగవంతుడు కూడా ఆ విధంగా ఆలోచన వచ్చే విధంగా నాయకులు కూడా ఇవ్వాలని. ఎందుకంటున్నానంటే ఇక గొడవలు ఉండకూడదు, అయిపోయింది, విభజన అనేది అయిపోయింది. దాన్ని సమయస్ఫూర్తిగా మనం పరిష్కరించుకొని అక్కడ ఉద్యోగస్తులు కానివ్వండి, ఇక్కడ ఉద్యోగస్తులు కానివ్వండి, సంస్థలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అన్ని రాష్ట్రాలు ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా అభివృద్ధి సమగ్రంగా జరగాలని కోరుకోవాలి. ఆ విధంగా ఉంటుందని భావిస్తున్నా. మా నాయకుడు అయితే ఆ విధంగానే ఆలోచిస్తాం, మొదటి నుంచి కూడా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాలు 2 బాగుండాలని, అక్కడ ఇక్కడ కూడా బాగుండాలి. ఇందాక మీకు చెప్పాను నేను, ఈవేళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని తెలుగువాడుగా గౌరవించాలని పార్టీ ప్రారంభించారో, మంచి ఆశయాలతో. ఎందుకంటే ఏదైనా కానీ కేసీఆర్ కూడా ఆ పార్టీలో ఉన్నారు, అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఆశయాలు, ఎన్టీఆర్ అంటే అభిమానం ఆయనకు కూడా, కాబట్టి ఆయన ఆశయాలు ఆ విధంగా ఇక్కడ తెలుగు ప్రజలు కూడా న్యాయం చేయాలని, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని ఇవాళ ప్రజల అధికారం ఇచ్చారు. కాబట్టి గణేష్ బిగల్ గారు కూడా రియాక్ట్ అవుతారు. గణేష్ బిగల్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ఒక ఆశలు ఆకాంక్షల మీద ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. జస్ట్ లైక్ దట్ కాదు, ఒక ఉద్యమం తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం ఇది. ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు మీరు చెప్పినటువంటి మాటలు ఓకే, కానీ ఇప్పటి నుంచి రిజల్ట్ ఓరియంటెడ్గా ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భంలో ఎలా ఉంటుందంటారు ఈ ఉగాది నుంచి? మొదటగా తెలుగు రాష్ట్రాల ప్రజలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలకు, TV9 ప్రేక్షకులకు హేవళంబి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. మురళి గారు, మీరు చెప్పినట్టు వాస్తవమే. అంటే ఎన్నో రోజులు కొత్త రాష్ట్రం అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు, అది మాకైనా ఆంధ్రప్రదేశ్కైనా. ఇప్పటికీ బడ్జెట్లు ప్రవేశపెట్టాం, 4 బడ్జెట్లు అయినాయి, ప్రభుత్వం యొక్క మార్క్ చూపించాం, తెలంగాణ వస్తే ఏమేమి సాధించుకోవచ్చు అని చెప్పి చూసాం. కొన్ని అడ్డంకులు, మరి స్వామి గారు చెప్పినట్టు అడ్డంకులు తొలగిపోతాయి, రాబోయే మంచి రోజులు అని చెప్పేసి రాజు బుధుడు ఉన్నాడని చెప్పేసి చెప్పడం. ఇప్పుడు చూస్తే ఈరోజు స్టేట్మెంట్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డంకులు ఉన్నటువంటి పర్యావరణ అడ్డంకులు ఉన్నట్టు తొలగిపోయినాయి. మొన్ననే చూస్తే పవర్ ప్రాజెక్టు మీద కూడా అడ్డంకులు ఎన్నో రోజులుగా పర్యావరణ శాఖ అడ్డంకులు తొలగించింది. అంటే ఒక్కొక్క మెట్టు మనం వేస్తూ ముందుకు పోతూ ఉన్నాం.
ప్రజలకు కూడా చాలా దగ్గరగా ఉన్నాం. అంటే అంటే స్కీములు అనుకోవద్దు కానీ ఒక బిడ్డ పుట్టక ముందు కడుపున పడి నుంచి చివరి దశ వరకు కూడా వారికి ఏమేమి అవసరమో, ప్రజలకు సుభిక్షంగా ఉండాలంటే ఏమేమి అవసరం అనే పరిస్థితిలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క స్కీమ్స్ని రచించడం, ప్రజలకు దగ్గర కావడం, వాళ్ళ అవసరాలను తీర్చడం, మరి గ్రామీణ వ్యవస్థ కావచ్చు, పట్టణాలు కావచ్చు, అంటే గ్రామాల్లో ఉండాలి, పట్టణాలకు పోకూడదు, గ్రామీణ వ్యవస్థ దెబ్బతినకూడదు అంటే ఏం చేయాలి, ఒకవేళ తప్పని పరిస్థితిలో పట్టణానికి పోతే పట్టణంలో ప్రజలు సురక్షంగా ఎలా బతకాలి అనేటటువంటి బడ్జెట్లో అన్నీ కూడా ప్రవేశపెట్టడం. మరి ప్రజలు కూడా ఎప్పుడు కూడా నేను మురళి గారు ఎన్నో సంవత్సరాలుగా నేను బడ్జెట్ను ఫాలో అవుతున్నా. నేనంటే అధికారంలోకి రాకముందు అనుకోవచ్చు, లీడర్గా లేకముందు అనుకోవచ్చు, ఒక వ్యాపారవేత్తగా ఉన్నాం అనుకోవచ్చు, కానీ ప్రజలు ఇంత డీప్గా ఒక బడ్జెట్ని చదవడం అంటే ఫాలో కావడం అంటే మొదటిసారి మా గురించి కూడా ప్రస్తావించారా, మా కమ్యూనిటీ గురించి కూడా ప్రస్తావించారా, మా బాగోగుల గురించి ప్రస్తావించారా అంటే గ్రామంలో కూడా ఒక చర్చ అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి పరిణామం. రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. రెండుకి తేడా ఒకటే, ఇక్కడ క్యాపిటల్ సిటీ ఉంది, అక్కడ క్యాపిటల్ లేదు. అంటే మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది, అన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అంతా డెవలప్మెంట్ అయింది, క్యాపిటల్ సిటీ లేదు. ఇక్కడ క్యాపిటల్ సిటీ మాత్రమే ఉంది, ఇన్ని రోజులుగా డెవలప్మెంట్ కాలేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మీద కూడా బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళకి లేనిది వాళ్ళు కట్టుకోవాలి, మాకు లేనిది మేము నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబుల్ లేన్ అని, జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి క్యాపిటల్ సిటీకి 4 లేన్స్ అని, ఇప్పుడు కొత్తగా చేసుకున్నటువంటి జిల్లాల్లో ప్రతి ఒక్క మన జిల్లా హెడ్ క్వార్టర్లో 25 ఎకరాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అని, ఈ విధంగా ప్రభుత్వం అన్నీ కూడా స్కీమ్స్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంతో పాటు ఇండస్ట్రీస్ని వెల్కమ్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మురళి గారు. కేవలం ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి 5,000 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రామీణ వ్యవస్థ దెబ్బతింటుందని గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ వ్యవస్థని అంటే వివిధ రంగాల్లో పటిష్టం చేయాలి, వాళ్ళు గ్రామాలను వదిలి సిటీకి రావద్దు, వాళ్ళు అక్కడే ఉండాలి. ఎందుకంటే భారతదేశం అంటేనే గ్రామీణ వ్యవస్థ, అక్కడ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి పెద్దపీట వేయడం, ఇరిగేషన్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎంబీసీ కులస్తులకు కొన్ని చేపలు కానీ గొర్రెలు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చి వాళ్ళని అక్కడ గ్రామంలో ఉంచాలి. కొంతమంది చదువు కోసమనో, హయ్యర్ స్టడీస్ కోసమో, బిజినెస్ కోసమో, లేకపోతే ఉద్యోగాల కోసం ఎవరైతే సిటీకి వస్తారో, సిటీల మీద ఎక్కువ భారం పడ్డప్పుడు సిటీ వ్యవస్థను ఎట్లా చక్కదిద్దాలి అంటే ఒక 40% ఆఫ్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ఈజ్ ఇన్ అర్బన్. కాబట్టి ఈ వ్యవస్థనంతా కూడా చక్కదిద్దుతున్నారు. దేంట్లో కూడా విస్మరించకుండా అన్ని రంగాల్లో కూడా చాలా డీప్గా స్టడీ చేస్తూ ఉన్నారు. అందుకోసమే సాహసం అంటే మొన్న ఒక సందర్భంగా ఒక మీటింగ్లో చెప్పారు, డే టు డ్రీమ్ అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి మనం ధైర్యం చేస్తేనే ఆ కళలు వస్తే, ధైర్యం చేయకుండా అయ్యో ఏమైపోతుందంటే మనకు ఇది ఉంటుంది. కాబట్టి అంటే ఇంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కూడా లేనటువంటి బడ్జెట్ని మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ బడ్జెట్ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి ఆల్రెడీ. దానికి సంబంధించి ఆ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి 3 లక్షల కోట్లు చేసి కూర్చున్నారు. అంటే సైజు కనిపిస్తోంది తప్ప ఓకే నెంబర్ కోసం నెంబర్ పెడుతున్నారా, ఇంప్లిమెంటేషన్లో నిజంగా అంత అమౌంట్ కేటాయిస్తున్నారా, ఇటువంటి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి కదా ఖచ్చితంగా. రెండు తెలుగు స్టేట్లో ఆల్రెడీ ఇప్పుడు బడ్జెట్ సెషన్స్ జరుగుతున్న సందర్భంలో సార్ నిన్నటితో అయితే తెలంగాణలో కంప్లీట్ అయింది, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకో 2 డేస్ మనం చూసుకున్నాం మురళి గారు. ఏ విధంగా మీరు చూసినప్పుడు కూడా, ఎందుకంటే మనం రోజు స్కీములు మాట్లాడుకున్నాం అంటే కరెక్ట్ కాదు, అంటే దేంట్లో మనం వెనుకబడున్నాం, అన్ని రంగాలు కూడా మనం పోతున్నాం. మన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నడుస్తూ ఉన్నాయి, మిషన్ భగీరథ నడుస్తూ ఉంది, మిషన్ కాకతీయ నడుస్తూ ఉంది, మరి ఇప్పుడు స్కీమ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు 50,000 రూపాయలు కానీ 75,000 రూపాయలు మేము చేసినాం, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు. మరి జీవన వృత్తి ఇస్తూ ఉన్నాం ఆసరా పథకం కింద, అంటే దానికి ఇప్పుడు అంటే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది ఒంటరి మహిళకు కూడా మేము ఇస్తాం, బీడీ వర్కర్స్ కూడా మేము ఇస్తాం. అంటే ప్రతి దగ్గర ఒక కొత్త డిసిషన్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు మెస్ ఛార్జీలు పెంచాలి, గ్రామీణ భారతం మీద దృష్టి పెడుతూ ఉంటున్నారు, సెంటర్ కూడా అదే మాట్లాడుతుంది. కాబట్టి మంగారు చెప్పారు, గ్రామీణ భారతం గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా గ్రామీణ భారతానికి ఉగాది పండగకి ఒక అవినాభావ సంబంధం. ఎందుకంటే పండగ అంటేనే అసలు పట్టణాల్లో పెద్ద కనిపించేదే ఉండదు, కానీ కనిపించేదే గ్రామీణ ప్రాంతాల్లో. అటువంటిది ఈ పర్టికులర్గా ఈ ఉగాదికి గ్రామీణ భారతానికి సంబంధం గురించి అంటే ఈ సమయంలో రైతులకు ఇది చాలా పెద్ద పండగ అండి. సాధారణంగా కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా ప్రాంతాల్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఏరువాక అని రైతులు చేస్తారు. ఈ ఏరువాక ఏమిటంటే ఆ రోజే మొట్టమొదటిసారి నాగలి పెట్టుకొని
ఆ రోజే దున్నడం ఆరంభించి ఈ ఏరువాక చక్కగా దానంతటికి పూజ చేసి ఎడ్లకి పూజలు కట్టుకొని రావి మండలు తీసుకొచ్చి చాలా రకరకాలైనటువంటి చాలా విశేషమైనటువంటి పూజా విధానంతో రైతులందరూ దీన్ని పండగగా చేస్తారు. ఈ ఏరువాక చెయ్యందే కొత్త పంట జోలికి, కొత్తగా వ్యవసాయం జోలికి పోరు. ఈ 3 రోజులు ఎవ్వరికి రుణాలు ఇవ్వరు. ఏరువాక ఇచ్చినటువంటి రోజుల్లో రుణాలు ఇవ్వడము అనేది కూడా జరగదు. అప్పులు అనేది ఇవ్వరు రైతులు. ఎవరు ఇళ్లల్లో నుంచి ఒక వస్తువు తీసుకొని వెళ్ళడము ఇవ్వడము ఏం చేయరు. దీన్ని చక్కగా ఒక ఉత్పత్తికి మూలముగా దీన్ని వసంత బిగినింగ్ చెప్తారు. ఇంకా విశేషం ఏమిటి అంటే గ్రామాలలో ఉదయాన్నే లేచి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా చక్కగా తైలాభ్యంగనం ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ పంచాంగాన్ని తీసుకొని వచ్చి పెట్టుకోవడం, ఆ పంచాంగానికి పూజ చేసుకోవడం, నూతన ఛత్ర చామరాలు కొనుక్కుంటారండి. ప్రతి వాళ్ళు పూర్వం గొడుగు కొనుక్కోవడం, విసనకర్ర కొనుక్కోవడము అనేది ఇవాళ్లే ఆరంభం చేసేవాళ్ళు. వచ్చేది తాపానికి చెందినటువంటి రోజులు, చక్కగా చల్లగా ఉండాలి అని విసనకర్రలు ఇవన్నీ కూడా తెచ్చుకుండేవాళ్ళు. ఆ తర్వాత ఇవాళ ఖచ్చితంగా చేయాల్సిన పని ఏమిటి అంటే రాజదర్శనం. మనం కళ్ళల్లో అయినా కళ్ళు మూసుకొనైనా సరే అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో ఒక్కసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ఇటు కేసీఆర్ గారిని వాళ్ళు కలలో వచ్చినా కూడా చాలా విశేషమట ఇవాళ రోజు. అలాంటిది ప్రత్యక్షంగా చూడమని శాస్త్రం చెప్తోంది. రాజుని ఖచ్చితంగా దర్శించి తీరాలి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకి ఛానల్స్ ద్వారా నిత్యం రకరకాలుగా కనిపిస్తున్నారు. రాజులు వాళ్లే కాబట్టి రాజదర్శనం అంటే ఇది ఒక వేడుక, ఆ వేడుకని కూడా చెయ్యమని ప్రత్యేకంగా ఇవాళ చెప్పడం జరుగుతుంది. అందుకని రాజదర్శనాన్ని చేసుకొని ఆ తర్వాత చక్కగా షడ్రుచులతోటి కూడినటువంటి మనం మధురమైన వాక్కులు ఉంటాయి. జీవితం కూడా షడ్రుచులతోటి నిండి ఉంటుంది. అలాంటి చక్కగా అందుకనే మనకి చెప్తారు పచ్చడి, ఉగాది పచ్చడి చాలా ప్రశస్తం అండి. యద్ వర్షాదవు నింబసుమం. చక్కగా ఈ వర్ష ఆరంభంలోనే వేప పువ్వు ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చుకొని శర్కరామ్ల ఘృతైర్యుతం, శర్కరము ఆమ్లము నెయ్యి ఇత్యాదులన్నీ కూడా అందులో వేసుకొని భక్షంతి పూర్వయే మాషియా, ఎవరు దాన్ని చక్కగా తింటారో నైవేద్యం పెట్టి భగవంతుడికి తద్వర్షం సౌఖ్యదాయకం, చాలా సుఖంగా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ ఉగాది పచ్చడిని ప్రత్యేకంగా తీసుకోవడం, రాజదర్శనం చేయడం చాలా విశేషం. రాజదర్శనం చెప్పారు. దానం కూడా ఆ ఛత్రం అన్న చూసారా, మనం పల్లెటూరులో విసనకర్ర గొడుగు అనేది దానం కూడా చేయాలంటారు. దానం చేస్తే కూడా చాలా మంచిది ఈ రోజు అని చెప్తారు. రాజదర్శనం అంటే పూర్వకాలం రాజులు ఉండేవారు, రాజుగారు బయటకు వచ్చేవారు, సింహాసనం మీద కూర్చున్నాక ఏనుగు మీద కూర్చున్నట్టుగా ప్రజల దగ్గరకు వస్తుంటే రాజు. కాబట్టి ఇప్పుడు మన ఆ రాజుగారు కలవకపోయినా ఇంట్లో ఉన్న భర్త కూడా రాజే రకంగా చెప్పాలి. ఉదయం లాగానే ఆయనకి సేవ చేసుకునే కూడా అదొక రాజు కింద చూసినట్టే అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రాజు ఇక్కడ బుధుడై ఉన్నాడు కాబట్టి మన 2 రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతున్నప్పుడు ఆర్థిక వ్యవస్థ అంటే ఇంతవరకు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తానని విదేశాల నుండి వచ్చి ప్లానింగ్ చేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలని భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో అనుకున్నారో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఈ సంవత్సరం చాలా బాగా జరిగే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. కారణం ఏంటంటే ఈ బుధుడు అన్నాడు ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అనేది డెవలప్ చేస్తుంటాడుతో మేధస్సుతో ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేస్తాడనమాట. రాజు అన్నవాడు ఇక్కడ బుధుడై ఉన్నాడు కాబట్టి రాష్ట్రాన్ని ఒక ఇంటలెక్చువల్గా ముందుకు తీసుకుని వెళ్తూ వ్యాపార వ్యవహారాలు ఏదైతే ఉందో ప్రతిదీ ఒక వ్యాపార కోణంలో చూసి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసి ప్రజలకు ఉపయోగపడే ఇన్వెస్ట్మెంట్స్ అని చేసి ప్రజలకి మంచి ఆనందకరమైన జీవనం ఇవ్వడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ అవుతాడు. అందుకోసం పథకాలకు ప్రత్యేకమైన స్థితి. తర్వాత ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించిన యాక్టివిటీస్ ఏవైనా కానీ ప్రజల కోసం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అది ఒక అద్భుతమైన స్థితిగా రాజుకు మంచి పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్తామండి. సునాన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. సునాన్ శర్మ గారు, ప్రధానంగా రాజకీయ పక్షాల విషయాన్ని తీసుకుంటే ప్రతి రాజకీయ పార్టీ పంచాంగ శ్రవణం పెట్టడం, పంచాంగ శ్రవణంలో అన్ని రాజకీయ పార్టీలు వారికి వారే బాగుందని చెప్పడం, ఇదంతా సహజంగానే ప్రతిసారి జరుగుతున్నటువంటి ఒక తంతు మాదిరిగా జరుగుతున్న కార్యక్రమం. కానీ ఈసారి అసలు ఎలా ఉండేటువంటి ఆస్కారం ఉంది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజుల పరిస్థితి, ముఖ్యమంత్రుల పరిస్థితి, లేక వారికి ఉండేటువంటి కౌంటర్ పార్ట్స్, పొలిటికల్ రైవల్రీస్కి సంబంధించిన ఇష్యూస్, వారు ఏ రకంగా వ్యవహరించే ఆస్కారం ఉంది? ఇది చక్కటి ప్రశ్న అండి. దీని అన్నింటిలో ముఖ్యమైన విషయం ఒకటి ఉండాలి. మనం ముందు మాట్లాడుకుంది ఏమిటంటే సువర్ణం అంటే బంగారు కిరణం గురించి మనం మాట్లాడుకున్నాం. మొత్తం భారతదేశంలో బంగారు కిరణం ఎక్కడుందో అది భారతదేశం అంతా వ్యాపిస్తుందండి. అంటే బంగారు కిరణం లాంటి కాషాయం వేసుకున్న వాళ్ళు ఎవరంటే కేంద్రంలో ఉన్న భాజపా అంటే బీజేపీ వాళ్ళు.
ఇప్పుడు మన ఆంధ్రాలోని తెలంగాణలో ఉత్తరప్రదేశ్లో యోగి పరిస్థితి చూస్తున్నాం కదా, ఏ రకంగా ఉందో. ఆంధ్రాలో తెలంగాణలో Undisputed leader గా ఐదో తెలిసి. ఒక రేంజ్ లేరు కాబట్టి ఆంధ్రాలోని తెలంగాణలో వాళ్ళు కనిపించట్లేని బాధపడక్కర్లేదు, మనకి ఎవరు అపోజిషన్ లేరు లేకపోతే మనకి ఎవరు కాంపిటీషన్ లేరు అని బాధపడక్కర్లేదు. ఈ సంవత్సరం మాత్రం ఓ జెండా పాతడానికి ప్రయత్నం చేస్తారండి వాళ్ళు. రెండు తెలుగు రాష్ట్రాలు చేస్తారు, వాళ్ళకి అధికమైన బలం పెంచుకోవడం ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు కూడా కాంపిటేటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేసే ఫౌండేషన్ అంటే ఈ సంవత్సరం వేసే ఫౌండేషన్ ఏదైతే అంటే అది నెక్స్ట్ 19 కల్లా బ్రహ్మాండమైన యోగాని ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కాషాయ బలం అడ్వాన్స్ గానే మురళీ గారు షర్ట్ వేసుకొచ్చారు. ఆయన షర్ట్ వేసుకుని వచ్చారు, నేను కొంత ఆహారంగా షర్ట్ వేసుకుని వచ్చాను. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మిత్రపక్షంగా ఉంది. ఉన్నప్పటికీ కూడా ఉండేటువంటి అసహనం వాళ్ళకి ఆల్రెడీ కనబడుతుంది. స్టేట్ లో ఆల్రెడీ అపోనెంట్ పార్టీ, బట్ ఏమి లేదు తెలంగాణలో బీజేపీకి ఏమి లేదండి, మీ లెక్క ప్రకారం ఏం లేదు. కానీ ఏంటంటే పునాదులు వేస్తారండి, డెఫినెట్గా వేస్తారు. ఎందుకంటే అక్కడ చూపిస్తున్న అభివృద్ధి ఈ కాషాయం అనేది ఇక్కడ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వాళ్ళు ఏ పథకాలు పెట్టినా అంటే వాళ్ళు సెంట్రల్ లెవెల్లో కాకుండా స్టేట్ లెవెల్లో కూడా ఏమైనా పథకాలు పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే స్టేట్లో ఉన్న ప్రజలకు కొంచెం పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్గా వెళ్ళడానికి అవకాశం ఉందండి. కొన్ని పథకాలు ఉంటాయి సెంట్రల్లో ఇచ్చింది. లాస్ట్ టైం చూసారు మన సోనియా గాంధీ గారు, నేనే విభజన ఇచ్చాను కానీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. అది ఎవరు చేసేదో తెలియక ఆఖరికి ఏంటంటే ఆవిడ దూరం పెట్టారు కాంగ్రెస్ని. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇంప్లిమెంట్ చేసే ప్రతి పథకం మేము చేసామన్నట్టుగా బీజేపీని ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందండి ఈ సంవత్సరం. ఇప్పుడు ఈ రాష్ట్రాలకు ఎలా ఉన్నాయని పక్కన పెడితే అంటే ముందు అది కూడా మాట్లాడదాము. అంటే ఇంకో కొత్త పార్టీకి కొంత బలం పెరిగే అవకాశం ఉందన్నమాట. అంటే బీజేపీకి మళ్ళీ బలం పెరిగే అవకాశం రెండు రాష్ట్రాలు ఉన్నాయి. ఆ విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది, అదొక విషయం చెప్పాలి. తర్వాత ఏంటంటే కొంత ఈ కాషాయం పసుపు వీటన్ని దగ్గర ఉంది తెలుగుదేశం ఉంది. అంచేత ఈ సంవత్సరం పక్కనే కూర్చున్నారు, చెప్పకపోతే ఒప్పుకోడు ఆయన, అలాగున్నారు ఆయన పక్కన. ఆయన మంచి మిత్రుడు కూడా నాకు. అంచేతంటే ఈ కాషాయం పసుపు ఎరుపు ఈ మూడు రంగులు ఎలాంటి ఉంటాయంటే అద్భుతంగా వాటి యొక్క రాజ్యాన్ని వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు అంటే మనకు తెలంగాణలో తీసుకున్నా వాళ్ళు కొంచెం పింక్ కలర్ వేసుకున్నా కూడా ఇది నీలం రంగుతో సంబంధం కాదు, తెలుపు నీలం వాటితో సంబంధం లేదు ఇవి. అంచేతంటే ఈ మూడు రంగాలు అంటే 7 వర్ణాలలో ఈ మూడింటికి ఒక దగ్గర అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు అంటే కాషాయం అన్నది చాలా అద్భుతంగా ముందుకెళ్తుందండి. అంచేత ఒకవేళ తెలంగాణలో సంతోషంగా ఉన్నారు బీజేపీ పెరగడం మనకి ఆందోళనకరమైన విషయమా లేక లేదు భయపడాల్సినటువంటి విషయం? లేదు, మా నాయకుడు ఒకటే చెప్తున్నారు, దేశం స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఉంటే దేశం అభివృద్ధి జరుగుతుంది, అదేవిధంగా రాష్ట్రాలు కూడా అభివృద్ధి జరుగుతాయి. అక్కడ కేంద్రంలో స్టేబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి పర్లేదు. అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చేటప్పటికి మేము పొత్తు అనేది ఎన్నికల ముందే మనం పెట్టుకున్నాం. వాళ్ళు వస్తారో రారో తెలియనప్పుడు మనం పొత్తు పెట్టుకున్నాం. ఆలోచనలు మోడీ గారి బాబు గారి ఒకే రకంగా ఉంటాయి. అభివృద్ధి అంటే బ్రాండ్ అంబాసిడర్స్ అనేది ప్రజల్లో ఇవాళ నేను చెప్పింది కాదు, ప్రజల్లో చర్చ జరుగుతుంది. అయితే ఏంటంటే ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు పెరగాలనుకుంటున్నారు కాబట్టి రామ్మోహన్ గారు బీజేపీ ఎలాగో బలపడేటువంటి ఆస్కారం ఉంది అంటున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి ఇండికేషన్స్ అదే చెప్పబోతున్నారు కనబడుతున్నాయి. కాబట్టి ఈవేళ ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన రోజు ప్రాంతీయ పార్టీ నుండి జాతీయ పార్టీకి ఎదిగింది. 2 రాష్ట్రాల్లో పార్టీ ఉంది. అదేవిధంగా వాళ్ళ బీజేపీ కూడా పెరగాలనుకోవడం తప్పులేదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా ఎదగాలి అని అనుకుంటారు. దాంతో ఏంటంటే ఒక 2-3 సీట్లు ఎక్కువ అడగటమో లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ అంత ఉధృతంగా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆ విధంగా ఉంటారు అని నేనైతే అనుకోవటం లేదు. అభివృద్ధి కావాలి మనకి. 2 ముఖ్యమంత్రులు కూడా కోరుకుంటుంది ఏంటంటే మీరు కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు ఇవ్వండి, మా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకుంటాం. అదేవిధంగా మీరు అన్న ఆ పాయింట్ క్లారిటీ ఉందండి. ఎందుకంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన మంచి బలంగా ఉంటుంది. మొట్టమొదటి మనం చెప్పేవండి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఓన్లీ మన రాష్ట్రాలకే కాదు, భారతదేశం అన్ని రాష్ట్రాలకు. ఇది మేము మీకు ఇస్తున్నాము, ఇది చూసారు అదేదో మా చేతుల మీద కాకుండా మా అబ్బాయి చేతుల మీద పంపిస్తున్నాం అన్నట్టుగా బీజేపీ వాళ్ళు వచ్చి చేస్తున్నట్టుగా మేము చెప్పగలం. వాళ్ళు అనుకున్నంతగా తమలో జనరల్ గా ఆ విధంగా ఉండదు అనేది నేనైతే భావిస్తా ఉన్నాను. గణేష్ గారు అంటే జాతకం ప్రకారం పంతులు గారు చెప్పారు. మరి అంటే సువర్ణం ఉన్న విశిష్టత బలం పెరుగుతుంది. మనం యూపీలో చూడండి కాషాయం బీజేపీ వస్తున్నాం అనుకున్నాక కాషాయం వ్యక్తి కూర్చుంటాడు, కాషాయ బట్టలు వేసుకున్నాడు కూర్చుంటాడు అనుకోలేదు. జరిగింది అది ఇక్కడ జరిగింది కదా. అదే విధంగా ఏంటంటే కూర్చుని చాలా కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నాడు. చాలా ఇంకా వాడు అసెంబ్లీలోకి వెళ్ళలేదు. అప్పుడే 30 మోడీ గారు కూడా అంత వేగంగా ఏం ఆలోచించరు. తన మిత్రపక్షాలు బలంగా ఉండాలని కోరుకుంటారు.
పూర్తిగా వచ్చేసి పాగా వేస్తే తనకు ఆల్రెడీ ఉన్న బలమైన మిత్రపక్షం దూరం అవుతుందనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది. చాలా లాయల్ మిత్రపక్షంగా ఉన్నారు. రెండు పక్షాలు మోడీ గారికి కాస్త సన్నిహితంగానే ఉన్నాయి కాబట్టి ఉభయ రాష్ట్రాలు అంత వేగంగా పాగా వేసే ప్రయత్నం చేయరు. మిత్రపక్షాలు లేనటువంటివి పూర్తి ప్రతిపక్షాలు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా పాగా వేస్తారు. ఇప్పుడు కానీ ముంబైలో కూడా చూసాం కదా, శివసేన మిత్రపక్షమే, కానీ సందర్భం వస్తే నిర్ద్వందంగా నిర్మోహమాటంగా నిర్దయగా కొట్టి కలుస్తాము అనే చర్చలు చేయడం జరిగింది. అయితే మీకు ముంబైలో ఉన్నంత బలం కొంచెం కూడా శశమిషాలు లేవు అక్కడ బీజేపీకి, అక్కడ కొంచెం కూడా శశమిషాలు ఏం లేవు. నిర్మోహమాటంగా ముంబైలో ఉన్నంత బలం ఆంధ్ర తెలంగాణలో లేదు. ఈవెన్ భావసారూప్యత ఉన్నా కూడా అక్కడే శివసేన వదిలిపెట్టలేదు కదా, అట్లా నిర్మోహమాటంగా పక్కన పడేసి మీ దోరు మీది మా ప్రత్యేకమైన బలం ఉంది. ముంబైలో ప్రత్యేకమైన బలం మొదటి నుంచి బీజేపీకి ఉంది కానీ ఆంధ్ర తెలంగాణలో లేదు. అయితే స్వామి గారు చెప్పినట్టు బీజేపీ పాగా వేసే ప్రయత్నం చేస్తుందని, ఇప్పుడు పార్టీలు ఎప్పుడైనా ఎక్కడైనా పాగాలు వేయడానికే ప్రయత్నం చేస్తే ఎవరి కాలం మనం మంచిగా ఉంటాం. ఇప్పుడు ఈరోజు అనుకున్నట్టుగా అన్ని పార్టీల్లో పంచాంగ పడడం జరుగుతుంది, అన్ని దగ్గర పంతులుగా వచ్చి మీకు బాగుంది అని చెప్తారు. ఎందుకంటే ఇంటర్నల్గా ఏమున్నప్పుడు కూడా అందరు బాగుందని మనం అనుకుంటాం. కానీ ఇంకో విషయం కూడా చెప్పారు, నీలం వర్ణం కాకుండా తెలుపు వర్ణం కాకుండా ఈ రెడ్ కలర్ వర్ణం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బాగుందని, దాంట్లో బీజేపీ వస్తుంది, టీఆర్ఎస్ వస్తుంది, టీడీపీ వస్తుంది అని కూడా చెప్పారు. అంటే ఆ విధంగా చూస్తే మేము కూడా బాగున్నట్టే కదా. ఆ వర్ణం అంటే నీలి వర్ణం కాకుండా ఇంకా ఆకుపచ్చ వర్ణం కాకుండా ఈ రెడ్ బేస్డ్ ఉన్నటువంటి, అంటే టీఆర్ఎస్ గురించి కూడా వారు అన్నారు గులాబీ వర్ణం ఉంది వీరు కూడా. కాబట్టి మేము కూడా తప్పకుండా సుభిక్షంగా ఉంటారని చెప్పేసి వారు కూడా చెప్పారు. సంతోషం. మరి ఏ పార్టీ అయినా ఒక నేషనల్ పార్టీ బీజేపీ కాబట్టి వారు కూడా పాగా వేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మేము ఇక్కడ మా పార్టీ కనబడుతున్నటువంటి ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినటువంటి కొన్ని ఎగ్జామ్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఇప్పుడు యూపీ అంటే ఒకటి మురళి గారు, ఇక్కడ ఏమైతుందంటే డిమానిటైజేషన్ వచ్చినప్పుడు అవుట్ రైట్ గా సపోర్ట్ చేసిన ఫస్ట్ బీజేపీ యాత్ర సీఎం కేసీఆర్ గారు, అందులో డౌట్ లేదు. కాబట్టి ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఆ ఫ్రెండ్లీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి. అదే ఇప్పుడు మేము అనేది ఏంటంటే దేశ రక్షణ కోసం, అంటే దేశంలో బాగుపడుతుంది అని అంటే మొదటి రియాక్ట్ అయింది మా పార్టీ కాదు, మాకు అలయన్స్లు లేవు, మాకు ఎలాంటి మిత్రబంధం లేదు, ఏమీ లేదు. కానీ దేశానికి మంచి జరుగుతుందంటే అవుట్ రైట్గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అలయన్స్ ఉన్నటువంటి రాష్ట్రాల కంటే కూడా మొదటిగా రియాక్ట్ అయింది మా గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు కూడా మేము అదే చెప్తా ఉన్నాం. పొలిటికల్గా ఎలక్షన్ వచ్చిన రోజు మీరు కొట్లాడతారు, మేము కొట్లాడతాం, మేము చేసిన పని మేము చెప్తాం, మీరు చేసిన పనులు మేము చేస్తాం. అంటే మనం దీని తర్వాత ఎవరికి ఉన్నది వాళ్ళు గత తరహాలో ఉన్నటువంటి ఒక్క నిమిషం మురళి గారు, యూపీ కానీ మీకు ఉత్తరాఖండ్ కానీ మీకు బాంబే కానీ ఇవన్నీ కూడా బీజేపీ పరిపాలించినటువంటి రాష్ట్రాలు. ఇంతకుముందు బీజేపీ బేస్ ఉంది, అక్కడ బీజేపీ లీడర్స్ ఉన్నారు, నాయకులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇదంతా ఉందండి. కానీ మీరు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ వేరు. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా పరిపాలించినటువంటి దాఖలాలు కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎక్కడ లేదు. కాబట్టి అంత ఈజీ కాదు. వాళ్ళు బాగా వేసే ప్రయత్నం చేసినప్పటికీ నాయకులు అక్కడ ఉన్నారు, కానీ ఇక్కడ కూడా ఉద్దండులు ఉన్నారు, ఇక్కడ కూడా నాయకులు ఉన్నారు, ఇక్కడ కూడా వాళ్ళని ఎదిరించే నాయకులు ఉన్నారు. ప్రయత్నం చేస్తారు. పొలిటికల్ పార్టీగా ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు. నేను అదే చెప్తున్నా. ఎలక్షన్ వచ్చిన తర్వాత మైదానం అలాగే చూస్తున్నారు, కానీ ప్రయత్నం చేయండి, మీరు చేసే ప్రయత్నం మీరు చేసుకోండి కదా చెప్తూనే మీకైతే ఆ స్పేస్ రాదు అనేటువంటి ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. కాబట్టే వాళ్ళ వ్యవహారం మనిషి ఆశాజీవి మురళి గారు. ఇప్పుడు నలుగురు పోటీ చేసినప్పుడు నేను గెలుస్తాను అనుకుని రంగంలో దిగుతారు. పవర్ఫుల్ మనిషిని కూడా వీకెస్ట్ పర్సన్ కూడా అనుకుంటాడు ఆయనకు చాలా వ్యతిరేకత ఉంది, నేనే గెలుస్తాను అది ఇది అనేది ఒక ఎవరికి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు బీజేపీ కూడా రాని వెల్కమ్. ఎందుకంటే రాని కూడా మేము ఆపలేం. తెలుగుదేశం సత్తా అయినా వాళ్ళకి తెలుసు, మా సత్తా అయినా ఆల్రెడీ ఉన్నారు, ఉన్నది బలపడతారా అనేది ఒక ఇష్యూ అంతే కదా. లేకుండా లేదు కదా స్టేట్ పరిపాలించినటువంటి నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ ఈ హైదరాబాద్ సిటీలోనే 5 ఎమ్మెల్యేలు. అదే మురళి గారు, అక్కడ వరకే ఆగిపోయింది. నేనేమంటానంటే పరిపాలించినటువంటి దాఖలాలు ఈ 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా లేవు. అంత పెద్ద నాయకత్వం పరిపాలించలేదండి, మీరు పాయింట్ కరెక్టే. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మన మోడీ గారి విషయం కొంచెం మాట్లాడుకుంది ఇక్కడ. ఎందుకంటే బీజేపీ అన్నాం కాబట్టి ఆయన వృశ్చిక రాశి అయినప్పటికీ రాజ్యంలో రాహు కూర్చుని మాయ చేస్తున్నాడు. రాజ్యంలో ఉన్నాడు రాహు ఆయనకి. అంటే మనకున్న పరిస్థితి గోచార రీతి చూసినప్పుడు లాభంలో గురుడు కూర్చున్నాడు, పర్వాలేదు. అయితే ఈ రాజ్యంలో ఉన్న రాహు ఏదో ఒక రకమైన మాయ చేసి అందరినీ దగ్గర తీసుకుని తన శైలిలో ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేసే ప్రయత్నంలోనే యూపీలో ఆయన గెలిచారు.
ఓకే, ఇప్పుడు యూపీ గెలవడం అంటే ఆయనకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా జరిగింది అక్కడ కాషాయ వస్త్రం అక్కడ పెట్టడం వల్ల. ఇంకెవరైనా కూర్చోపెట్టచ్చు కదా అక్కడ అంతమంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఎవరిని కాకుండా మన యోగ్యాన్ని అక్కడ కూర్చోపెట్టడం ఉద్దేశం ఏంటి? ఒక బలాన్ని పెంచుకుంటారు. రాజ్నాథ్ సింగ్ పేరు కూడా వచ్చింది. రాజ్నాథ్ సింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం అంటున్నా ఏంటంటే ప్రిన్సిపల్స్ కొన్ని పెడతారు. ఇప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి చెప్పేటువంటి ఒక యోగి ఇంత ముందు కూడా మనం తెలంగాణ ఆంధ్ర విభజన జరిగినప్పుడు అండి, తెలంగాణ పార్టీ దానిలో నాయకులు అందరూ ఈ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తెలుగుదేశం నుండి వెళ్ళిన వాళ్ళు, కాంగ్రెస్ నుండి వెళ్ళిన వాళ్ళు, ఏదో దాంట్లో వెళ్ళి తెలంగాణ పార్టీలో కూర్చుని వాళ్ళే మనకి 80% కనబడుతుంది. అంటే ఏంటి, ఆ జెండా మారింది, కొంతమంది వాళ్ళ వ్యక్తులు ఉన్నట్టే కదండి. అలాగే రేపు బీజేపీ పెరిగినప్పుడు కూడా కొన్ని సంఘటనలు అలా జరుగుతాయి. అంటే బీజేపీ అంటే యూపీ నుండి అక్కడ యూపీ నుండి ఒకటి వచ్చి ఇక్కడ ఉన్నాడు. తెలంగాణ వాళ్ళలోనే కొంతమంది అలా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాషాయానికి కొంత బలం పెరుగుతోంది అని చెప్పడంలో ఉద్దేశం అదండి. ఎందుకు ప్రతి రాష్ట్రం గాలులు రాష్ట్రం మొత్తం దేశమంతటా వీస్తున్నటువంటి మాట నిజమే, దీంట్లో అనుమానం ఏం లేదు. 150 కిలోమీటర్ల వేగంతో గాలి వీచిన సైకిల్ ట్యూబ్లోకి మాత్రం గాలి దానంతటా అది పోదు. ఆ గాలిని నింపగలిగే క్యాడర్ మాత్రం ఉభయ రాష్ట్రాల్లో లేదు. దీనికి అనుమానం కాబట్టి ఆ దిశగా వాళ్ళు ఏమైనా చేస్తే ఆ దిశగా ఆలోచించుకోవాలి. ముందు పైప్ లైన్లు తీసుకొస్తే చాలా కఠినమైన అవకాశం ఉంది. ఒకటి మురళి గారు, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారు చెప్పారు ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాడు ఆయనకి ఉంది జాతకరీత్యా అనేది. ఉత్తరాదికి పోయి దక్షిణాదికి కూడా తేడా ఉంటుంది. అందువల్ల అక్కడ బాగా ఆకర్షితులు అవుతాడు. ఇక్కడ అయినప్పటికీ కూడా స్థానికంగా ఎవరైతే మాటకు వస్తే ఉత్తరాది విషయంలో చూపిస్తున్న ప్రేమ దక్షిణాది విషయంలో చూపించట్లేదు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అనే విషయంలో ఆ వివక్ష ఇవాళ కాదు కదా. మీకు సామంత రాజ్యాలు కావు ఈ తెలుగు రాష్ట్రాలు, లేకపోతే కింద ఉన్నటువంటి దక్షిణ రాష్ట్రాలు. అసలు ఎన్టీఆర్ పార్టీ పెట్టిందే ఇవాళ రోజు సామంతరాజులు కాదు అది. మురళి గారు ఇక్కడ పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఉత్తరాది ఆల్రెడీ ఆయన క్లియర్ లో ఉంది, ఆయన చేతిలో ఉంది, భయపడక్కలేదు. దక్షిణాది కోసం ఆయన కాన్సన్ట్రేట్ చేసేది ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు. అందుకోసం ఆయన ఇటుపక్క వస్తారు, 4 అడుగులు వేస్తారని అంటుంది. అదే ఇప్పుడు ఎవరు లేరని చెప్పింది చేస్తారంటున్నాను. కర్ణాటక మనకి వాతావరణం కూడా రాజకీయ వాతావరణం అదే విధంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ కొద్దిగా పొలిటికల్ సైడ్ వెళ్తుంది కాబట్టి. బంగారేశం అసలు ఈ హేవళంబినామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రభుత్వాలు ఎటువంటి పాలసీస్ తీసుకుంటే, ఎస్పెషల్లీ దట్టు మనం ఆల్రెడీ ఒక సగం కంప్లీట్ అయ్యి ఇంకొక సగం వైపు ఉన్నాం, లాస్ట్ ఇయర్ ఇలాగే ఎలక్షన్ ఇయర్, ఈ టైంలో ఎటువంటి స్కీమ్స్ ఎటువంటి అంశాల మీద ఫోకస్ పెడితే ముఖ్యంగా ప్రజలకి మంచి జరిగేటువంటి ఆస్కారం ఉందంటారు? మనకి ప్రత్యేకం చెప్తారండి. అసలు ఉగాది అనేది పరోపకారంతో మొదలు పెట్టమని చెప్తారు. ఎలా అంటే ఉగాది రోజు మొట్టమొదట చేయాల్సినటువంటి పని ప్రపాదానము అంటారు. ప్రపాదానము అంటే చలివేంద్రాలను పెట్టడం, కాస్త మజ్జిగని అన్ని చోట్ల పెంచడం, ఇక్కడి నుంచి బాగా పెరుగుతుంది కాబట్టి. అంటే జనాలకి సేవ చేయడము అనేది ఈ ఉగాది మనకి నేర్పిస్తుంది ప్రత్యేకంగా. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకి, రైతుల దగ్గర నుంచి అతి సామాన్యుడి దగ్గర నుంచి ప్రతి వాడి ఇంట్లోకి వెళ్ళి ఒక్కసారి స్పర్శ చేసేటటువంటి పథకాలన్నీ కూడా చక్కగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటము అనేది ఉభయ రాష్ట్రాల్లో ఆరంభం చేయాలి. ప్రతి ఒక్క మనిషి గుండెని తట్టుకుండేటటువంటి పథకాలు ఖచ్చితంగా ఆల్రెడీ పథకాలన్నీ చెప్పడం జరిగింది. చెప్పినటువంటి పథకాలని కనుక ఈ సంవత్సరం తీసుకొని వెళ్ళి ప్రతి వాళ్ళ హృదయంలో నింపి పెట్టినట్లయితే వాళ్ళ మనసులో తీరని ముద్రగా పడి అది మళ్ళీ తిరిగి వాళ్ళకు ఉపయోగాన్ని కలగజేస్తుంది. కాబట్టి చక్కటి పథకాలు ఏవేవైతే చెప్పారో, విద్య కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, లేదు ఏ విధమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి విషయం ఉంటుందో వాటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ సంవత్సరం విద్య, వైద్యము, లా అండ్ ఆర్డర్ని చాలా గట్టిగా పట్టుకొని ఉండాలి. లేకపోతే దీంట్లో చాలా సమస్యలు రాబోతున్నాయి. విద్యా వైద్యంలో లాస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇంతకుముందు మా దాంట్లో కూడా ఒక స్టోరీ వస్తుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణంలో ఈ శాఖలకి కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయని చెప్తే ఖచ్చితంగా ఆ శాఖలకు ప్రమాదాలు వచ్చాయి. అటువంటి ఒక ఆందోళనకరమైన వాతావరణంలో విద్యా వైద్యం విషయంలో ఈసారి కూడా లా అండ్ ఆర్డర్ కూడా చివరి 4 నెలల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రైట్, ఆ విషయానికి సంబంధించి ఈ పాయింట్లో మనం ఏకీభవించాలండి మన శర్మ గారితో కూడాను, స్వామి గారితో కూడాను. ఏంటంటే మన వైద్యం గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము. వైద్య విధానాల్లో మార్పు తీసిన ప్రజలకు అందేటట్టు చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది కూడా చెప్పాము. ఇక్కడ ఏంటి రాష్ట్రము కేంద్రము రెండు అవినాభావ సంబంధంతో ఒక బలమైన స్థితిని తీసుకురావడానికి సంపూర్ణ యోగం ఈ సంవత్సరం బాగుంటుంది. కాబట్టి కాషాయం కనకంటే అందరికీ బాగుండాలని కోరుకుంటూ ఈ యొక్క సంవత్సరం ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. సంబంధించిన ఇష్యూస్ గురించి ఒక పాయింట్ రైట్ చేశారు. కొంచెం ఆందోళనకరమైన విషయం జనం 2-3 ఇష్యూస్ పర్టికులర్గా ఉంటారు. ఒకటి
వర్షాలు వాతావరణం ఎలా ఉంటుంది, వాతావరణంలో ఏదైనా వర్షాలు కావాల్సినంత వర్షం పడుతుందండి, ప్రకృతి పాడి కొంచెం పాడి ఆందోళన పంట కలిగించే కావాల్సిన- అంశాలు ఉంటాయి. రెండోది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన issue. అవునండి, పాడి పంటకు కావాల్సినంత వర్షం పడుతుందండి, అద్భుతంగా ఉండి రైతుకి లాభదాయకంగా ఉండే స్థితిలో మంచి లాభం వాతావరణం జరిగే అవకాశం ఉంటుందండి. నష్టపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈసారి ఈ సంవత్సరం రైతుకి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఈసారి. సిస్టమేటిక్గా డిసిప్లిన్ కానీ జరిగే అవకాశం ఉంది. కొంచెం క్రైమ్ అనేది తగ్గే అవకాశం ఈ సంవత్సరం బాగానే ఉంది. అంటే భయపడకలేదు ఈ రెండింటి విషయాల్లోని. ఏదైనప్పటికీ ప్రభుత్వాలు, రెండు ప్రభుత్వాలు, ఆంధ్ర ప్రభుత్వాలు అంటే ఆంధ్ర రాష్ట్రం అనుకోండి, తెలంగాణ Stable governments ఉన్నాయి కాబట్టి కొద్దిగా firm గా decisions తీసుకుంటే- ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అంటే బుధుడు, నేను చెప్పి రాజు బుధుడే ఉన్నాడు కాబట్టి ఇంతకాలం 2.5 సంవత్సరాలుగా చేస్తామని ప్రతి పని ఈ సంవత్సరం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి సంపూర్ణ బలం సమకూరుతుంది. అదే అనుకూలత కూడా జరుగుతుంది ఈ సంవత్సరం. అంటే ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాం. ఇప్పుడు గ్రామీణ వాతావరణం మీద ఎక్కువ ఫోకస్, ఎందుకంటే వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాం కాబట్టి విద్య, ఆరోగ్యం అని చెప్పారు, దాని మీద ఫోకస్ చేస్తుంది ప్రభుత్వం ముఖ్యంగా. అదేవిధంగా శాంతి పద్ధతులు అంటే అనేక రంగాల్లో ఎక్కడైనా ఇష్యూస్ రావచ్చు కాబట్టి ఉద్యమాలు లేకపోతే ఇంకోటి ఏదో ఒక సహజంగానే రావచ్చు కాబట్టి దాని మీద కూడా తప్పకుండా సూచనలు కూడా తీసుకుని ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్తా ఉంటుంది. ఆ స్పేస్ కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చాలా కీలకం. గణేష్ గారు మీకు కూడా అదే సేమ్. స్వామి గారు చెప్పినట్టు మన వైద్యం కానీ విద్య కానీ లా అండ్ ఆర్డర్ కానీ దీని మీద చాలా పెద్ద ఎత్తున కేటాయింపులు మన బడ్జెట్లో చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ లెవెల్లో స్కూల్స్ ఇవ్వడం జరిగింది. బంగారు గారు అదే హాస్టల్ టచ్ చేసేటువంటి స్కీమ్స్ ఉండాలి, అది హత్తుకునేటువంటి విద్యలో ఇవి టచ్ చేసే స్కీమ్లే. ఎందుకంటే ఒక పేద విద్యార్థిని తీసుకొచ్చి సన్న బియ్యం పెట్టి హాస్టల్లో పెట్టి వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా మీకు నడిపించేటటువంటి స్కూల్స్ డెఫినెట్గా టచింగే. ఆ పేరెంట్స్ యొక్క ఆశీర్వాదాలు, స్టూడెంట్ యొక్క ఫీడ్బ్యాక్ పేరెంట్స్కి వస్తుంది, పేరెంట్స్ ఆశీర్వాదాలు ఖచ్చితంగా నాయకుడికి వస్తాయి. అదేవిధంగా వైద్యం మీరైతే లా అండ్ ఆర్డర్లో మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా రాష్ట్రం ఉంది, ఏ విధంగా మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. పోలీస్ వ్యవస్థ యాక్టివిటీ పెరిగేటువంటి ఆస్కారం ఉంది. తస్మాత్ జాగ్రత్త అన్నది ఈ రోజు శర్మ గారు ఇస్తున్నటువంటి సంకేతం. ఆ విషయంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల అధినేతలు ఆలోచిస్తారు, తప్పకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అటువంటి జరగకుండా, అంటే ఒకవేళ జాతకరీత్యా ఉన్నా కానీ తగు అంతే కదా. ప్రభుత్వాలు ప్రొయాక్టివ్గా ఉంటే దాని ఇంపాక్ట్ తక్కువగా ఉండేటువంటి ఆస్కారం ఉంది కదా, డెన్సిటీ తగ్గుతుంది. అంతే కదా. చూద్దాం ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ నాయకులిద్దరికి అలాగే శర్మ గారి ఇద్దరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇది న్యూస్ వాచ్, న్యూస్ వాచ్ వాళ్ళు కలుసుకుందాం. చూస్తూ ఉండండి టీవీ.